మన ప్రీతం ఎమ్మెల్యే పద్మ నారాయణ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, ఇక్కడ వీక్షించిన స్వాగత సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు వికసిత్ భారత్ లక్ష్యంగా మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రారంభం చేసి ఈరోజు జీ అనే ప్రోగ్రామ్ ని తీసుకురావడము, అది ప్రజలందరికీ పరిచయం చేయడం కోసం, అలాగే మీ సమస్యలు వినడం కోసం ఈరోజు ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ జీ అనేది గ్యారంటీ ఫర్ గ్రామీణ ఆస్పిటలిక్ యోజన రోజ్గార్ పథకాన్ని ఆయన పేరు పెట్టడం జరిగింది. ఇది మనందరికీ అవగాహనకి చాలా కాలం పడుతుంది. ఎందుకంటే ఇందాక మన శ్రీని మేడం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం కోసం. అయితే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ గారికి, అలాగే మన ప్రీతమ నాయకులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సభాముఖంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ రోజు గ్రామ సభలో మీకు చెప్పలేని అంశాలు కానీ, మీ పక్క వాళ్ళ అంశాలు కానీ ఏమైనా తెలియని, మీరు కంప్లైంట్ చేయలేని ఏమైనా ఉంటే మీ గ్రామ కార్యదర్శులకు కానీ, లేకపోతే మా కూటమి నాయకులు ప్రెసిడెంట్ అందరూ ముఖ్యంగా వీళ్ళందరికీ మేము తెలియపరచాల్సిందిగా ఆ దిశగా మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నారాయణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనకి కరెంటు బిల్లులు పూర్తిగా తగ్గినాయి. అవి తెలుసా మీ అందరికీ? ఈ నెల నుంచి కరెంటు బిల్లు చాలా తగ్గినాయి. యూనిట్కి 13% దాకా కరెంటు బిల్లు తగ్గింది. 4,450 కోట్ల దాకా మనకి గవర్నమెంట్ కరెంటు బిల్లు రూపంలో మనకి కూల్ డౌన్ చేస్తుంది. గతంలో ఇంతకుముందు పాత గవర్నమెంట్ లో 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. అలాగే మనకి 1,30,000 కోట్లు సుమారు మనకి పాలన అవుతారు ఇంతకుముందు గవర్నమెంట్ లో. ఇదంతా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ కరెంటు బిల్లు చూసుకోండి, మీరు పాత బిల్లు ఎలా ఉన్నాయి, ఇవాళ బిల్లు ఎలా ఉన్నాయి చూసుకుంటే మీకు ఈ విషయం అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.